భగవద్గీత 6వ అధ్యాయం 40వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పార్థ, శుభకార్యాలలో నెలకొన్నట్టి యోగి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశనము చెందడు. మిత్రమా, మంచి చేసేవాడు ఏనాడు చెడుచే పరాజితుడు కాడు. శ్రీమద్ భాగవతంలో శ్రీ నారదముని వేదవ్యాసునికి ఈ విధంగా ఉపదేశించాడు. ఎవడైనా అన్ని భౌతిక అపేక్షలను విడిచిపెట్టి భగవంతుడినే పూర్తిగా ఆశ్రయిస్తే ఏ రకంగానూ నష్టం గాని పతనం గాని అతనికి ఉండదు. ఇంకొక పక్క అభక్తుడు తన కార్యవిధులలో పూర్తిగా నెలకొన్నప్పటికీ ఏదీ పొందడు. భౌతిక అపేక్షలు తీరడానికి శాస్త్రపరమైనవి, ఆచారపరమైనవి అయిన పలు కార్యాలు ఉన్నాయి. జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి కొరకు, అంటే కృష్ణ భక్తి భావన కొరకు యోగి అన్ని రకాలైన భౌతిక కార్యాలను విడిచిపెట్టాలి. కృష్ణ భక్తి భావన పూర్తయితే మనిషి మహోన్నతమైన పూర్ణత్వాన్ని పొందుతాడు. కానీ అతడు అటువంటి పూర్ణత్వ స్థాయిని పొందకపోతే భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు విధాలుగా నష్టపోతాడని ఎవరైనా వాదించే అవకాశం ఉన్నది. విద్యుక్త ధర్మాలను చేయకపోతే మనిషి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. అందుకే ఆధ్యాత్మిక కలాపాలు చక్కగా నిర్వహించడంలో విఫలుడైన వాడు తన కర్మఫలాలకు గురవుతాడు. విఫలుడైన యోగికి చింతలు అవసరం లేదని భాగవతం ధైర్యం చెప్పింది. చేయవలసిన కర్మలను చక్కగా నిర్వహించకపోవడం వల్ల అతడు కర్మఫలానికి గురైన నష్టానికి గురికాడు. ఎందుకంటే మంగళకరమైన కృష్ణభక్తి భావన ఏనాడు మరుపుకు రాదు. తరువాతి జన్మలో అతడు నీచకులంలో పుట్టినా పూర్వంలాగానే దానిని కొనసాగిస్తాడు. ఇంకొక పక్క తన ధర్మాలను ఖచ్చితంగా పాటించేవాడు కృష్ణ భక్తి భావన లోపిస్తే మంగళమయ ఫలితాలను పొందలేకపోవచ్చును. జై శ్రీకృష్ణ.